పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ శాశ్వతంగా పుస్తకంలో రాసి ఇది ఇంతే, ఇది ఇంతే అన్నట్టుగా ఉండదండి. పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. 9వ రోజు రాత్రి పాండవులు వెళ్ళి ధర్మరాజు నాయకత్వంలో కృష్ణుడు సహా వెళ్ళి భీష్ముడిని, అయ్యా మేము యుద్ధం చేస్తున్నాం, 10 రోజులైంది, ఏం తెమల్లా, ఏదో కొన్ని పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యాయి కానీ పెద్ద ఫైల్స్ బయటికి రాలా, మీ దాంట్లోనూ రాలా, మా దాంట్లోనూ రాలా. 10 రోజులు భీష్ముడు యుద్ధం చేస్తే పాండవుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఎవరో తెలుసా? ఉత్తర కుమారుడు. ఆయన ఎంత ప్రధాన వీరుడో విరాట పర్వం చదివితే అర్థమవుతుంది. విరాటుడు కుమారుడైన ఉత్తరుడు ఒక్కడు మాత్రమే చనిపోయాడు భీష్ముడి చేతుల్లో, ఇంకొకైతే ప్రధాన సైనికుడి చేతుల్లో. అంతకుమించి పాండవ సైన్యంలో ఎవరూ పోలేదు. నువ్వు 10 రోజులు యుద్ధం చేసావు, ఎవరిని చంపలేదు. ప్రధానమైన వాళ్ళని తుక్కు దూగరా పక్కనట్టవయ్యా, ప్రధానమైన వాళ్ళని ఎవరిని చంపలా, మేము ఎవరిని చంపలం, ఎందుకు ఈ యుద్ధం, నువ్వు నాయకుడివి, అందుకని కాస్త ఉపాయం ఏదో చెప్పవయ్యా. కృష్ణుడే